తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజేశ్వరి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ పచ్చడి ఏంటో తెలుసుకోండి, చూద్దాం. ఈ పచ్చడి అయితే చుక్కకూర పచ్చడి. నేనైతే చుక్కకూరను మంచిగా శుభ్రంగా కడిగి ఈ విధంగానైతే పొడుగుగా ఇలా తీసుకున్నాను. దీన్ని ఏం చేయాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడైతేనే మనకు పచ్చడి చేయడానికి చాలా బాగుంటుంది. ఈ ఛానల్ అయితే మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. ఇప్పుడైతే మనము చుక్క కూరను మంచిగా శుభ్రంగా కడిగి కట్ చేసుకొని ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఏమేమి చేయాలో చూద్దాం. ఇప్పుడైతే ఒక కంచుడు పెట్టుకోవాలి. కంచుడు పొడి కంచుడు, వాటర్ ఉండకూడదు. అలాంటి కంచుడు పెట్టుకొని ఇందులోనైతే నువ్వులను మంచిగా దోరగా వేయించుకోవాలి. అవి ఎలా అంటే చిటపట్లాడాలి. ఆ విధంగానైతే మంచిగా వేయించుకోవాలి. మీకు ఎంతమందికి చుక్కకూర పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేసాను చెప్పండి. ఈ చుక్కకూర పచ్చడి తిన్నట్లయితే మీరు అస్సలు వదలరు. ఈ విధంగానే చేసుకోవాలి అని అంటారు. అంత బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు నువ్వులైతే తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ ఒక 5 కొల్ల ఆయిల్ అయితే పోసుకున్నాను. ఇప్పుడు కాగిందో లేదో చూద్దాము. ఇప్పుడు కాగిందో లేదో చూసిన తర్వాత ఇందులోనైతే పచ్చిమిర్చి వేస్తున్నాను. ఒక 10 పచ్చిమిర్చి లను మధ్యలో కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇవి మంచిగా దోరగా వేగాలి. దోరగా అంటే మంచిగా వేగాలి. అప్పుడైతేనే మన పచ్చడికి టేస్ట్ అనేది బాగుంటుంది. పచ్చిమిర్చి ఎలా వేగాలో కూడా ఉంటుంది. అందుకోసమనే మీరు మీడియంగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడైతే వీటిని మనము పక్కన తీసుకొని పెట్టేసుకుందాము. ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు గిన్నెలోకి తీసుకున్న తర్వాత అసలు ఇంగ్రీడియంట్ ఉంటుంది చూడండి. ఇప్పుడైతే పక్కన తీసి పెట్టేసుకుంటున్నాను. చుక్కకూర పచ్చడి చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఉప్మాలోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే చుక్కకూర చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఆ చుక్కకూరను కూడా ఇందులో వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఈ చుక్కకూర ఇప్పుడు ఇంత పెద్దగా ఇంత బాగా కనబడుతుంది కదా, ఎంత తక్కువ అవుతుంది అంటే చాలా తక్కువగా అవుతుంది. కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. పుల్లగా బాగుంటుంది. చుక్కకూర తెలియని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. చుక్కకూర మనకు మార్కెట్లో దొరుకుతుంది. చుక్కకూర అంటే ఇస్తారు. ఇదేనండి చుక్కకూర. నేను అంతకుముందు చూశాను కానీ నాకు కూడా గుర్తులేదు చుక్కకూర. మళ్ళీ ఇది కొంచెం ఎలా అంటే పాలకూర టైప్లో ఉంటుంది. కాకపోతే ఇది చుక్కకూర. చూస్తే ఏర్పడుతుంది. పాలకూరకు దీనికి కొంచెం డిఫరెంట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, దీన్ని అయితే మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఎలా అంటే మంచిగా ఈ విధంగానైతే కావాలి. ఇంకా వేగాలి ఇది. ఇంకా ఆకులు అనేవి కనబడకుండా మంచిగా వేగాలి. నీళ్ళు అనేవి ఇంకా ఎల్లుతాయి, ఇంకా బాగా ఎల్లుతూ ఉంటాయి. ఆ విధంగానైతే వేయించుకోవాలి. చూస్తున్నారా, మన పచ్చడి అనేది రెడీ అయిపోవడానికి వచ్చింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో అయితే నువ్వులు ఫస్ట్గా మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి అల్లం ఎల్లిపాయలు కూడా మిక్సీ పట్టేసుకుందాం. ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగానైతే అవుతుంది. పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పోపు వేసుకోవడమే. పోపు కోసం అయితే నేను ఎప్పుడు ఒకే విధంగా వేస్తాను. దానికోసం అయితే ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ పోసుకొని ఇప్పుడు ఇందులోనైతే ఆయిల్ పోసుకొని ఇది కొంచెం కాగిన తర్వాత ఇందులో మనము ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకుంటే చిటపట్లాడాలి. ఆ విధంగానైతే ఆవాలు అనేటివి వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత ఇందులో ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు చిటపట్లాడుతూ ఉంటాయి. ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు
ఇవి మంచిగా వేగుతున్నాయి కదా, ఎల్లిపాయలు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని ఇవి మంచిగా పోపు మాడిన తర్వాత మనమైతే ఇప్పుడు దీన్ని ఈ మిశ్రమాన్ని తీసుకొని మనము పచ్చళ్ళలోనైతే వేసుకోవాలి. అంతే, మన పచ్చడి రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీ పచ్చడి. వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి చుక్కకూర పచ్చడి. వావ్, ఆకుకూర అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోతుంది.